అందరికీ నమస్కారం. మీషో ఐపీఓ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. అసలిదొక మంచి అవకాశమా లేక పెద్ద రిస్కా? దీని గురించి మనం ఈరోజు పూర్తిగా విశ్లేషించి చూద్దాం. చూశారుగా, ఈ ఒక్క మాటలోనే మొత్తం కథ ఉంది. టైర్ 2, టైర్ 3 సిటీస్లో మీషో ఒక సంచలనం. నిజమే, కానీ అదే సమయంలో కంపెనీ ఇంకా లాభాల్లోకి రాలేదు, నష్టాల్లోనే ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్లకి ఇదే అతిపెద్ద డైలమా. అయితే ఇది గోల్డెన్ ఆపర్చునిటీనా లేక పెద్ద రిస్కా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం మీషో అసలు ఎలా పనిచేస్తుందో, దాన్ని మిగతా వాటి నుంచి భిన్నంగా నిలబెట్టేదేంటో తెలుసుకోవాలి. సరే, ముందుగా మీషో బిజినెస్ మోడల్ ఏంటో చూద్దాం. వాళ్ళు దాన్ని వాల్యూ కామర్స్ అంటారు. ఏంటి వాల్యూ కామర్స్ అంటే? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఈ-కామర్స్ మోడల్. ఇక్కడ ప్రధాన లక్ష్యం బ్రాండెడ్ వస్తువులు కాదు, అన్బ్రాండెడ్ వస్తువుల్ని సాధ్యమైనంత తక్కువ ధరకు అందించడం. డెలివరీ లేటైనా పర్లేదు, కానీ ధర మాత్రం చాలా తక్కువగా ఉండాలి. మనం రెగ్యులర్గా చూసే ఈ-కామర్స్కి దీనికి తేడా ఇదే. వాళ్ళు స్పీడ్కి ఇంపార్టెన్స్ ఇస్తే మీషో ప్రైస్కిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు మీషో ఉంటే మరోవైపు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి ఉన్నాయి. మీషో ఫోకస్ అంతా లోయెస్ట్ ప్రైజ్ మీద. వాళ్ల టార్గెట్ ఆడియన్స్ టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ప్రజలు. డెలివరీ 2-3 రోజులు పట్టినా ఓకే. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా కాదు. వాళ్లకు స్పీడ్, బ్రాండ్ వెరైటీ ముఖ్యం. టార్గెట్ అంతా అర్బన్ ఏరియాల్లో ఉంటారు. డెలివరీ నెక్స్ట్ డే కావాలి. చూశాలా, 2 పూర్తిగా వేర్వేరు మార్గాలు. మరి ఇంత తక్కువ ధరలకు అమ్ముతూ సెల్లర్స్ దగ్గర కమిషన్ కూడా తీసుకోకుండా మీషోకి డబ్బులెలా వస్తాయి? మంచి ప్రశ్న కదా. వాళ్ల ప్లాన్ ఇదే. ఫస్ట్ 0% కమిషన్ అని చెప్పి లక్షల మంది చిన్న చిన్న సెల్లర్స్ని ప్లాట్ఫామ్ మీదకు తీసుకొస్తారు. తర్వాత ఆ సెల్లర్స్కి తమ ప్రొడక్ట్స్ బాగా కనపడాలంటే యాడ్స్ రన్ చేసుకోమని చెప్తారు. ఆ యాడ్స్ ద్వారా వాళ్లు డబ్బు సంపాదిస్తారు. అంతేకాదు, వాల్మార్ట్ అనే వాళ్ల సొంత లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ ద్వారా డెలివరీ ఖర్చులు తగ్గించుకుని అక్కడ కూడా కొంత మార్జిన్ తీసుకుంటారు. సరే, ఇప్పటిదాకా బిజినెస్ మోడల్ చూసాం. ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. మీషోలో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉన్న అంశాలేంటి అంటే బుల్ కేస్ ఏంటో చూద్దాం. బుల్ కేస్లో మొదటి అతి ముఖ్యమైన పాయింట్ ఇది. 19.9 కోట్లు ఫైనాన్షియల్ ఇయర్ 25 నాటికి యాక్టివ్గా ఉన్న యూజర్ల సంఖ్య ఇది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో 70% పైగా జనం మెట్రో సిటీస్ బయటనుంచే ఉన్నారు. ఇదే మీషో అసలైన బలం. యూజర్లు ఎక్కువగా ఉండటమే కాదు, వాళ్లు పదే పదే మీషోలో కొంటున్నారు. చూడండి, ఒక యూజర్ సంవత్సరానికి సగటున 9.7 సార్లు ఆర్డర్ చేస్తున్నారు. అంటే దాదాపు 10 సార్లు. ఇది కస్టమర్ లాయల్టీ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. అంటే వాళ్లకు మీషో బాగా నచ్చుతోంది. ఇక ఫైనాన్షియల్స్ విషయానికొస్తే ఈ చార్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు రెవెన్యూ గ్రోత్ చూడండి, దాదాపు 30% పెరిగింది. అదే సమయంలో నష్టాలు ఏకంగా 72% తగ్గాయి. అంటే ఆదాయం పెరుగుతోంది, నష్టాలు భారీగా తగ్గుతున్నాయి. ఇన్వెస్టర్లకు ఇంతకంటే కావాల్సిందేముంటుంది? గతంలో వచ్చిన కొన్ని టెక్ ఐపీఓల విషయంలో వాల్యుయేషన్ చాలా ఎక్కువ అనే విమర్శలు వచ్చాయి. కానీ మీషో విషయంలో అనలిస్టులు ఏమంటున్నారంటే దీని వాల్యుయేషన్ రీజనబుల్గా ఉంది అని. అంటే మరీ అత్యాశకు పోకుండా వాస్తవానికి దగ్గరగా ఉందని వాళ్ల అభిప్రాయం. ఆ రీజనబుల్ వాల్యుయేషన్ ఎందుకో ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. ఇది ప్రైస్ టు సేల్స్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ సేల్స్తో పోలిస్తే దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అని. మీషోకి ఇది సుమారు 5.3x ఉంది. అదే నైకాకైతే 9.4x, జొమాటోకైతే 10x కంటే ఎక్కువ. అంటే మిగతా కంపెనీలతో పోలిస్తే దాని సేల్స్కి తగినట్టుగానే మీషో వాల్యుయేషన్ ఉంది, అంతకంటే ఎక్కువగా లేదు. అయితే నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది కదా. ఇప్పటిదాకా పాజిటివ్స్ చూశాం. ఇప్పుడు మీషో ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి అంటే బేర్ కేసేంటో చూద్దాం. రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయో పరిశీలిద్దాం. మొట్టమొదటి అతిపెద్ద రెడ్ ఫ్లాగ్ ఇదే. ఫైనాన్షియల్ ఇయర్ 25లో కంపెనీ నికర నష్టం -3,941 కోట్లు. అవును, నష్టాలు తగ్గుతున్నాయి, కానీ ఇప్పటికీ కంపెనీ భారీ నష్టాల్లోనే ఉంది. ఇది చిన్న విషయం కాదు. ఈ నష్టంలో కొన్ని వన్ టైం ఖర్చులున్నాయని వాళ్ళు చెప్పొచ్చు. కానీ అది పక్కన పెట్టినా అసలు సమస్య ఏంటంటే వాళ్ల కోర్ బిజినెస్ అంటే వాళ్లు చేసే అసలు వ్యాపారం ఇంకా లాభాల్లోకి రాలేదు. అది నిలకడగా లాభాలు సంపాదించడం అనేది ఇప్పటికీ ఒక పెద్ద సవాలే. ఇక మరో ముఖ్యమైన విషయం యావరేజ్ ఆర్డర్ వాల్యూ. అంటే
ఒక కస్టమర్ ఒక్కసారి కొంటే సగటున ఎంత విలువైనవి కొంటారు అని. మీషోలో ఇది కేవలం 274 రూపాయలు. ఇంత తక్కువ ఏఓవి ఉండటం వల్లే ఎక్కువ మంది కస్టమర్లు వస్తున్నారు. కానీ ఇదే వాళ్లకు పెద్ద సమస్య కూడా. ఎందుకంటే ఇంత చిన్న మొత్తంలో లాభాలు సంపాదించడం చాలా అంటే చాలా కష్టం. ఇవే కాకుండా మరికొన్ని పెద్ద రిస్కులు కూడా ఉన్నాయి. మొదటిది తీవ్రమైన పోటీ. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి దిగ్గజాలతో ప్రైజ్ వారంత సులభం కాదు. రెండోది ఎగ్జిక్యూషన్ రిస్క్. మార్జిన్లు చాలా తక్కువ కాబట్టి మార్కెటింగ్ లేదా డెలివరీ ఖర్చులు కొంచెం పెరిగినా లాభాలు ఆవిరైపోతాయి. ఇంకా ప్రభుత్వ నియమాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ఇవన్నీ వాళ్ల గ్రోత్కి అడ్డంకులుగా మారే అవకాశముంది. ఓకే, ఇప్పుడు మనకు పాజిటివ్స్ తెలుసు, నెగటివ్స్ తెలుసు. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసి ఒక నిర్ణయానికి ఎలా రావాలి? దానికోసం ఒక ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఒకసారి మొత్తం సమరైజ్ చేద్దాం. పాజిటివ్ సైడ్ చూస్తే మీషో ఇండియా వాల్యూ కామర్స్లో ఒక లీడర్. టైర్ 2, టైర్ 3 మార్కెట్లో మంచి పట్టుంది. రెవెన్యూ బాగా పెరుగుతోంది, నష్టాలు తగ్గుతున్నాయి, వాల్యుయేషన్ కూడా రీజనబుల్గా ఉంది. కానీ రిస్క్ సైడ్ చూస్తే కంపెనీ ఇంకా భారీ నష్టాల్లో ఉంది. పోటీ చాలా తీవ్రంగా ఉంది. లిస్టింగ్ రోజున స్టాక్ చాలా వాలటైల్గా ఉండొచ్చు. సో ఒకవైపు అద్భుతమైన గ్రోత్ స్టోరీ, మరోవైపు అంతే నిజమైన రిస్కులు. అందుకే ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసేవాళ్లకి బహుశా సరైంది కాకపోవచ్చు. ఇదొక లాంగ్ టర్మ్ స్టోరీ. అంటే కనీసం 3 నుంచి 5 ఏళ్లపాటు మీషో గ్రోత్ని నమ్మి వాళ్ల విజన్తో పాటు ప్రయాణించగలిగే వాళ్ల కోసం. చివరగా ఈ ఐపీఓ సక్సెస్ అంతా ఒకే ఒక ప్రశ్నకు సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రశ్నేంటంటే, భారతదేశంలో ఆన్లైన్లోకి రాబోయే నెక్స్ట్ 100 మిలియన్ల షాపర్లను మీషో గెలుచుకోగలదా? వాళ్ల నమ్మకాన్ని చూరగొనగలదా? దేనికి కాలమే సమాధానం చెప్పాలి.